సూరజ్‌ని చంప పగలగొట్టిన దీప. అసలు సూరజ్‌ని దీప కొట్టడమేంటి? దీప సూరజ్‌ని ఎంతో అభిమానిస్తుంది కదా! అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. జ్యోత్స్న ప్రవర్తన చూసి అప్పుడే ఇక దీప జ్యోత్స్నని తిడుతుంది. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? ఇంకా నువ్వు నీ పద్ధతిని మార్చుకోవడం లేదు అని అంటూ ఉంటే, చూడు, ఈ సీఈఓ ఇవన్నీ కూడా నాకు అనవసరం. నాకు ముఖ్యంగా కావాల్సింది మా బావ. మా బావని సొంతం చేసుకోవడానికి నాకు కొన్ని రోజులు మాత్రమే గడువుంది. మీరు పెట్టిన ఛాలెంజ్ మర్చిపోయారా? ఆ రోజు ఏమన్నారు? నెల తిరిగేసరికి జ్యోత్స్న మెడలో మరొకరి చేత తాళి కట్టిస్తాను అని బావ శపథం చేశాడు. అది కుదరకపోతే నేను చెప్పినట్టు చెయ్యాలని నీకు నేను కండిషన్ పెట్టాను. దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు. గుర్తులేదా? దానికి ఎన్నో రోజులు లేదో గుర్తుపెట్టుకో. ఇదంతా కూడా ఒక గెలుపేం కాదో, తర్వాత తెలుస్తుంది గెలుపంటే ఏంటో అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే సూరజ్ జ్యోత్స్న దగ్గరికి వస్తాడు. అది జరగని పని జ్యోత్స్న, నువ్వేమీ కంగారు పడుకో. ఈ సీఈఓ పదవి ఎలాగైతే తిరిగిపోయిందో అలాగే ఆ ప్లాన్ కూడా తిరిగిపోతుంది అని చెప్పి కింద పడిన స్పూన్ తీసుకొని, ఈ స్పూను నాకు కావాలి అని తనైతే తీసుకువెళ్ళిపోయి అదే స్పూన్తో తను భోజనం చేస్తాడు. అది చూసి కార్తిక్, దీప ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న సూరజ్తో, అది నా స్పూను, నువ్వెందుకు తీసుకున్నావు అని అడుగుతూ ఉంటే, మరి కార్తిక్ గారు తినే స్పూను నువ్వెందుకు తీసుకున్నావు అని అంటూ ఉంటే, తను నా బావ, మా బావంటే నాకు ఇష్టం అని అంటూ ఉంటుంది. మీరంటే నాకిష్టం, అందుకే ఈ స్పూన్ తీసుకున్నాను అని సూరజ్ దీప కార్తిక్ ముందే చెప్పేస్తాడు. అప్పుడే అది విని జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. మా తాతతో చెప్పి నీ అంతు తేలుస్తాను అని అంటూ ఉంటే, మీ తాతతో చెప్తావా? ఏమని చెప్తావు మీ తాతతో? ఈ కారణమే చెప్తావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే సూరజ్, చెప్పు, నేను కూడా ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. అప్పుడు కార్తిక్ గారు నీతో ఛాలెంజ్ చేసిన ప్రకారం నీ మెడలో తాళి కట్టేది నేనే అవుతాను అని సూరజ్ అయితే చాలా ధైర్యంగా చెప్తాడు. సూరజ్ మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది దీప కూడా. అప్పుడే ఇక జ్యోత్స్న కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాక కార్తిక్ సూరజ్ దగ్గరికి వెళ్ళి, నువ్వు జ్యోత్స్నని ప్రేమిస్తున్నావు కదా అని అడుగుతూ ఉంటాడు. అవును, నేను జ్యోత్స్నని ప్రేమిస్తున్నాను, తనంటే నాకు చాలా ఇష్టం అని అంటూ ఉంటాడు. అదేంటి, తన పద్ధతి, బిహేవియరు, తన పొగరు ఏవి కూడా నీకు నచ్చవు కదా, మరి తనని ఎందుకు ప్రేమించావు నువ్వు అని అడుగుతూ ఉంటే, నాకే తెలియడం లేదు కార్తిక్ గారు. అసలు తన మీద నాకెందుకు ఇష్టం ఏర్పడిందో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ తను చేసింది తప్పు అని అందరి ముందు చెప్పగలను, అలాగే తన మీద ప్రేమను చూపించగలను. ఒకరికి అన్యాయం చేస్తూ ఉంటే ఊరుకోను, అలాగని తనని దూరం పెట్టుకోలేకపోతున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇది మన మధ్యనే ఉండనివ్వండి, కానీ ఇప్పుడు జ్యోత్స్నకి బుద్ధి చెప్పాలని మీ స్పూన్ తీసుకుందని అలాగా చెప్పాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు సూరజ్. బావా, సూరజ్ మాటలు వింటూ ఉంటే మనమే పన్నులో గెలిచేటట్టున్నాము అని అంటూ ఉంటుంది దీప. అవును దీప, నువ్వు చెప్పింది నిజమే. ఈ జ్యోత్స్నకి సరైన మగుడు ఈ సూరజే అని చెప్తూ ఉంటాడు. తర్వాత సుమిత్ర ఇంటి దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం ఇంటికి చాలా కోపంగా వెళ్తుంది. కాలు మీద కాలేసుకొని కూర్చున్న సుమిత్రని చూసి, తల్లికేమో ఇక్కడ రాజభోగము, కూతురికేమో అక్కడ అసిస్టెంటు. చాలా బాగుంది సుమిత్ర, కోట్ల ఆస్తి ఉన్నా ఒకరి కింద అసిస్టెంట్గా చేయాల్సిన కర్మ పట్టింది నీ కూతురికి, కానీ నువ్వు మాత్రం ఏమీ పట్టించుకోవు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక సుమిత్ర ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. సుమిత్ర, నీతోనే మాట్లాడేది, నేనేమి సోఫాతో మాట్లాడడం లేదు, వినపడుతుందా నీకు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటత్తయ్య గారు, ఏంటి ఏదో చెప్తున్నారు అని అంటూ ఉంటుంది. ఏం లేదమ్మా, నీకు కాఫీ కావాలా, టీ కావాలా? ఇప్పుడు నన్ను ఇంటి పని మనిషిని చేశారు కదా, అదే అడుగుదామని అని అంటూ ఉంటుంది పారిజాతం. తను అప్పటికప్పుడు మాట ఎందుకు మార్చేస్తుందంటే, ఇంతలో శివన్నారాయణ వస్తూ ఉంటాడు. ఇక శివన్నారాయణని చూసి వెంటనే పారిజాతం మాట మార్చేస్తుంది. నాకేమీ అవసరం లేదులేండి, మావయ్య గారు వస్తున్నారు, మావయ్య గారికి ఏం కావాలో చూడండి అని చెప్తుంది సుమిత్ర.
అప్పుడే ఏంటి సుమిత్ర దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతున్నట్టున్నావు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. నేనా నేనేం మాట్లాడుతున్నానండి, నేనేం మాట్లాడడం లేదే అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వేం మాట్లాడుతున్నావో అంతా కూడా నాకు తెలుస్తుందిలే, కానీ ఇక నువ్వు ఏమి మాట్లాడకుండా లోపలికి వెళ్ళి నీ పన్ను చూసుకో అని అంటూ ఉంటాడు. సరేనండి అని పారిజాతం వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక సుమిత్ర అని అడుగుతూ ఉంటాడు. పారిజాతం నీతో మాట్లాడిందంతా నీకు తెలుసు కదమ్మా అని అడుగుతూ ఉంటే, తెలుసు మావయ్య, మరి ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయావేంటి అని అడుగుతూ ఉంటే, ఏం మాట్లాడమంటారు మావయ్య, నా కూతురు చేసిన నిర్వాకం గురించి ఏం చెప్పమంటారు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా సుమిత్ర, తనుని మీరు అక్కడ అసిస్టెంట్గా దీపకి చేశారంటే తను చేసింది ఎంత పెద్ద తప్పో నాకు అర్థమవుతుంది. అందుకని తనకి శిక్ష పడాలి, అందుకే ఏమీ తెలిసి తెలియనట్టు నేను మౌనంగా ఉన్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. నీలాగా అర్థం చేసుకునే కోడలు దొరకడం నా అదృష్టమమ్మా, లేకపోతే ఎప్పుడూ నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేదానివి, చెప్పుడు మాటలు వినేదానివైతే అని శివనారాయణ చెప్తాడు. లేదు మావయ్య గారు, జ్యోత్స్న విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది న్యాయమే. నాకు మీరు ఏం చేస్తారో చెయ్యండి, నా కూతుర్లో మార్పు రావాలి, అంతే చాలు నాకు అని చెప్తూ ఉంటుంది సుమిత్ర. తరువాత పారిజాతం ఇవన్నీ విని, అమ్మో సుమిత్రే ఇంత సపోర్ట్ ఇస్తుంది ముసలోడికి, ఇక ఈ ముసలోడు మామూలుగా ఎందుకుంటాడు, అవతల పక్క కార్తీక్, యువతల ఈ సూరజ్ గాడు, మధ్యలో పారిజాతం, జ్యోత్స్న, ఈ మనవరాలికి నానమ్మకి మధ్య దరువు సరిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలరా భగవంతుడా అని అనుకుంటూ ఉండగా అప్పుడు ఇక శివనారాయణ గదిలోకి వెళ్ళిపోతాడు. ఇంతలో జ్యోత్స్న ఆఫీస్ నుంచి అయితే వస్తుంది. వచ్చావా అసిస్టెంటు అని అంటూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్న పారిజాతం పీక పట్టుకొని ఎవరు అసిస్టెంటు అని అంటూ కోపంగా అంటుంది. ఇంకెవరు, నువ్వే కదా దీపు అని అంటూ ఉంటే, నీకు కూడా బాగా వెటకారంగా ఉంది అని చెప్తూ ఉంటే, అవును నాకు కూడా బాగా ఎటకారంగా ఉంది, అవును నీ డిఏ పోస్టు వెంటనే అయిపోయింది, బాగానే తిరిగి వచ్చేసావు, లేకపోతే మీ బాసు వెళ్ళాక కదా నువ్వు రావాలి, అంటే మీ బాసు నిన్ను ఎర్లీగా పంపించేసిందా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. గ్రాని, పుండు మీద కారం చల్లినట్టు ఏంటి నీ మాటలు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నేనేమనుకోవడం లేదే, ఉన్నది ఉన్నట్టుగానే కదా చెప్తున్నాను, మరి దీనికే నువ్వు అలా మాట్లాడతావేంటి అని అడుగుతూ ఉంటాయి. గ్రాని, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, అసలు నువ్వు నన్ను ఇంకా రెచ్చగొడుతున్నావు, ఇప్పటికే వాళ్ళు నన్ను ఒక ఆట ఆడుకున్నారు, ఆ సూరజ్ గాడు బావ ముందు ఆ దీపం ముందే నాకు ఐ లవ్ యూ చెప్పి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాడు అని చెప్తూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని పారిజాతం, నాకు ముందే తెలిసే ఆ అవుట్ హౌస్లో ఉన్న వాళ్ళు ఈ ఇంటి మనుషులు ఎవరొకరిని పెళ్లి చేసుకుంటారని, ఇక పెళ్లి కావాల్సింది నువ్వే కాబట్టి ఆ సూరజ్ గాడు నిన్నే పెళ్లి చేసుకుంటాడని నేను ఆ రోజు వాడు అవుట్ హౌస్లో ఉండమని వాడికి మీ తాతయ్య చెప్పినప్పుడే నాకు నా సిక్స్త్ సెన్స్ చెప్పేసింది, వాడే నీకు కాబోయే మొగుడని నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాట విని జ్యోత్స్న గ్రాని అని అంటూ గట్టిగా అరుస్తుంది. నువ్వెంత గట్టిగా అరిచినా సరే నేను చెప్పేదే నిజమవుతుంది, నాకు తెలిసి ఆ సూరజే నీ ముక్కుకి తాడేస్తాడు, అదే నీ మెడలో తాళి కడతాడు, ఇది ఫిక్స్ అయిపోయినట్టే, పర్వాలేదే, తెలివైన వాడు, కార్తీక్ లాగే ఉన్నాడు, కార్తీక్ లాగే మాట్లాడతాడు, పర్వాలేదు, నువ్వు మీ బావని పెళ్లి చేసుకోబోయినా మీ బావ లాంటి వాడిని పెళ్లి చేసుకోవచ్చు, చక్కగా సూరజ్ బాగానే ఉంటాడు కదా, చేసేసుకో, వదిలిపోతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. మీకేమన్నా పిచ్చి పట్టిందా అని అంటూ ఉంటే, పిచ్చి పట్టడం కాదే, ఆ సూరజ్ బాగానే ఉంటాడు కదా, పెళ్లి చేసుకోవడానికి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఇంతలో శివనారాయణ, ఏంటి పారిజాతం అంటున్నావు, నువ్వేంటో మాట్లాడుతున్నావు ఏంటది అని అడుగుతూ ఉంటే, అది ఏమీ లేదండి, ఏమీ లేదు అని అంటూ మాట మార్చేస్తూ ఉంటుంది. సూరజ్ పెళ్ళి ఏదో చెప్తున్నావు కదా అని అనగానే జ్యోత్స్న చెప్పొద్దని సైగ చేస్తుంది. అంటే
ఆ సూరజు జ్యోత్స్నాకి ఐ లవ్ యూ చెప్పాడంటండి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే శివన్నారాయణ షాక్ అయిపోతూ, ఏంటి, జ్యోత్స్నాకి సూరజ్ ఐ లవ్ యూ చెప్పాడా అని అంటూ ఉంటాడు. అదేం లేదు తాత, గ్రాని అలాగా తమాషా చేస్తుంది అంతే, అలాంటిదేమీ లేదు అని చెప్తూ ఉంటే జ్యోత్స్న, ఏంటి ఆ సూరజ్ని వెనకేసుకొస్తున్నాం కదా అని ప్రతి విషయంలో వెనకేసుకొస్తున్నామని అనుకోవద్దు, చెప్పు, అతను నీకు ఐ లవ్ యూ చెప్పాడా అని అడుగుతూ ఉంటే, అది అవును తాత, అతను నాకు ఐ లవ్ యూ చెప్పాడు, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు అని అనగానే ఇంతలో సూరజ్ అయితే వస్తాడు. వచ్చి, ఇదిగో మేడం మీ స్పూను అని అంటూ స్పూన్ చేతిలో పెడతాడు. అప్పుడే ఆ స్పూన్ చూసి, ఏంటి స్పూను అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. ముందు ఆ స్పూన్ సంగతి కాదు, దీనికి ఐ లవ్ యూ ఎందుకు చెప్పాడో అది అడగండి అని పారిజాతం అంటుంది. అప్పుడే ఈ స్పూన్ వెనకాలే ఐ లవ్ యూ చెప్పిన కథ ఉంది సార్ అని అంటూ ఉంటాడు సూరజ్. నువ్వేమీ చెప్పాల్సిన అవసరం లేదు, ఇల్లు ఇక్కడి నుంచి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అదేంటి మేడం, మీరు నేను ఐ లవ్ యూ చెప్పేశానని నన్ను సార్ అపార్థం చేసుకునేలాగా మాట అనేశారు, మరి నా వైపు నుంచి కూడా నేను ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో చెప్పాలి కదా సార్. ముగ్గురు కలిసి భోజనం చేస్తున్నారు సార్ అని అంటూ ఉంటే, ఏ ముగ్గురు అని పారిజాతం అంటుంది. ఎవరు, సిఇఓ గారు, అలాగే సిఇఓగా అసిస్టెంట్ గారు డ్రైవర్ కార్తిక్ గారు, వీళ్ళ ముగ్గురు కూర్చొని భోజనం చేస్తుంటే జ్యోత్స్న గారి స్పూను కింద పడిపోయింది. అలా కింద పడిపోతే అప్పుడేం చెయ్యాలి అని చెప్తూ ఉంటాడు సూరజ్. ఏం చేస్తుంది, మరో స్పూన్ తీసుకుంటుంది, లేకపోతే చేత్తో తినాలి అని శివన్నారాయణ అనడంతో, అంతే కదా అని పారిజాతం అంటుంది. కానీ జ్యోత్స్న గారు ఏం చేశారో తెలుసా, పక్కనే ఉన్న కార్తిక్ గారు తింటున్న స్పూన్ని తీసుకొని తను తినబోయింది. అప్పుడు దీప గారు జ్యోత్స్నాని బాగా తిట్టారు. నేనప్పుడు కింద పడిపోయిన స్పూన్ తీసుకువెళ్ళి ఆ స్పూన్తో నేను తినబోతుంటే అప్పుడు తను వచ్చి ఎలా చేస్తున్నావేంటి నువ్వు అని అడిగింది. అప్పుడు రివర్స్లో తనకి, మీకు మీ బావంటే ఎంత ఇష్టమో నాకు మీరంటే అంత ఇష్టం, అంత ఐ లవ్ యూ జ్యోత్స్న అంటూ నేను కూడా అలా రివర్స్ అయ్యాను. అప్పుడు తనకు ఆ బాధ తెలిసింది, అదే సార్ జరిగింది అని చెప్తూ ఉంటాడు సూరజ్ మాటలకి ఇక అర్థం చేసుకున్న శివన్నారాయణ ఇలా అంటాడు, మంచి పని చేసావు సూరజ్, బుద్ధొచ్చేలా చేసావు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. జ్యోత్స్న బుద్ధికి తను ఎలాగైతే వంకర బుద్ధి ప్రవర్తించిందో ఆ వంకర బుద్ధి ఎలా ఉంటుందని నువ్వు అలాగే సమాధానం చెప్పావు. తనకి నువ్వు ఐ లవ్ యూ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది అని శివన్నారాయణ అంటాడు. శివన్నారాయణ మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న అయితే, తాత ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అదేంటి అతను ఐ లవ్ యూ చెప్తే బాగా చెప్పావంటున్నావేంటి అని అంటూ ఉంటే, నీకు బుద్ధి రావాలని అలా చెప్పాడు, లేకపోతే ఒక పెళ్ళైన మగాణ్ణి సొంతం చేసుకోవాలని కోరుకుంటమే కాకుండా తన భార్య ముందే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు, అందుకే నీకు బుద్ధి రావాలని తన స్టైల్లో తను సమాధానం చెప్పాడు. ఏదో పెద్ద ఉద్ధరించేసినట్టు, ఏదో ఘోరం జరిగిపోయినట్టు, సూరజ్ నాకు ఐ లవ్ యూ చెప్పాడు తాత అంటున్నావు. సూరజ్ ఏ పని చేసినా దాని వెనకాల ఎంతో అర్థం ఉంటుందని మరోసారి నిరూపించాడు. ఇలాంటివేమన్నా జరిగితే ఈసారి నేను అస్సలు కూడా నమ్మను సూరజ్, ఎందుకంటే నువ్వు ఏదో కారణం ఉంటేనే చేస్తావని అర్థమయ్యింది అని శివన్నారాయణ వెళ్ళిపోతాడు. అలా శివన్నారాయణ వెళ్ళిపోయాక, ఏంటి జ్యోత్స్న, నా మీద పాపం శివన్నారాయణ గారికి లేనిపోని ఎన్నో చెప్పాలనుకున్నావు, ఏం జరిగింది, సీను రివర్స్ అయిపోయింది, సీను సితార అయ్యింది, ఇప్పుడేం చేస్తావు నువ్వు, ఏమీ చెయ్యలేవు, ఐ లవ్ యూ జ్యోత్స్న, గుడ్ నైట్ లవర్ అంటూ ఇక వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక ఆ మాట విని మళ్ళీ ఐ లవ్ యూ చెప్పాడే వీడు, మీ తాతకి చెప్తానుండు అని అంటూ ఉంటే, చెప్తావా, ఏం చెప్తావు, అప్పటికి నిన్ను చెప్పొద్దనే అన్నాను, కానీ ఇప్పుడు చూడు వీడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పి సచ్చినా తాతకి చెప్తే నేనేదో చేసినందువల్ల ఆడు ఐ లవ్ యూ చెప్తున్నాడని అంటాడు తప్ప తన మీద నమ్మకం అలాంటిది. నువ్వొక పని చెయ్యవు, నన్ను ఇరికించడానికి ఈ మధ్య ముందు తయారవుతున్నావు నువ్వు, నీ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అంటూ జ్యోత్స్న పారిజాతాన్ని తిడుతూ ఉంటుంది. చేసిందంతా నువ్వు చేసుకొని నా మీద విరుచుకుపడతావేంటే ప్రతిదానికి, ఏదో నేను చేసినట్టు నిన్ను నేను పైకి తీసుకురావాలని అనుకుంటున్నాను, కానీ నువ్వే పీకల్లో దాకా మునిగిపోవాలనుకుంటున్నావు
అని చెప్పి తిడుతూ ఉంటుంది జ్యోత్స్నాని పారిజాతం. తర్వాత దీప, కార్తీక్, సూరజ్ ఆఫీస్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్ పనుండి బయటికి వెళ్ళేసరికి దీప సూరజ్ గదిలోకి వెళ్తుంది. సూరజ్ దగ్గరికి వెళ్ళేసరికి సూరజ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. సూరజ్ ఫోన్ పెట్టేసి ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఎవరు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు, ఏదైనా అర్జెంటేమో అని అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది దీప. ఫోన్ లిఫ్ట్ చేయగానే, రే వెళ్ళిన పని ఏమైందిరా, నువ్వు జ్యోత్స్నాని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళావు, మరి ఆ ప్రయత్నం ఎక్కడి వరకు వచ్చింది, నువ్వు జ్యోత్స్నాని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి గుర్తుందా, నువ్వు అందుకేనే ఆ ఇంట్లోకి వెళ్ళావు, అది గుర్తుపెట్టుకో, టైం ఎంతో లేదో తొందరగా ఈ పని కానియాలి అని ఒక వాయిస్ అయితే వినపడుతుంది దీపకి. అవతల వైపు ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలుసుకోకుండా దీప సూరజ్ కావాలనే నాటకం ఆడుతున్నాడని, సూరజ్ మంచివాడు కాదని, జ్యోత్స్నాని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడని తెలుసుకొని ఇక దీప ముందు వెనక ఆలోచించకుండా సూరజ్ లోపలికి వచ్చేసరికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి దీపగారు, ఏంటి నాతో ఉన్న పనుందా అని అడుగుతూ ఉంటే అప్పుడే సూరజ్ని చంప పగలగొడుతుంది. ఎవరు నువ్వు, ఎందుకు ఇంత నాటకం ఆడుతున్నావు, నాటకం ఆడి మాకెందుకు దగ్గరయ్యి జ్యోత్స్నాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది దీప. అప్పుడే ఇక దీప మాటలకి సూరజ్ షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నారు మీరు, జ్యోత్స్నాని పెళ్లి చేసుకోవడానికి నేను మీకు దగ్గర అవడం ఏంటి అని అడుగుతూ ఉంటే, అవును జ్యోత్స్నాని పెళ్లి చేసుకోవడానికి నువ్వు మాకు దగ్గరయ్యావు, ఇప్పుడు నీకెవరో ఫోన్ చేశారు, జ్యోత్స్నాని తొందరగా పెళ్లి చేసుకోవాలి నువ్వు అందుకే కదా ఆ ఇంటికి దగ్గరయ్యావు అని మాట్లాడారు, చెప్పు ఎవరు నువ్వు, ఏ ఉద్దేశంతో నువ్వు జ్యోత్స్నాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అసలు ఆ కుటుంబం మీద పగతోని నువ్వు వచ్చావు కదా, చెప్తావా లేకపోతే అందరి ముందు నీ బండారం బయట పెట్టమంటావా అని అడుగుతూ ఉంటే ఇంతలో కార్తీక్ వస్తాడు. ఏమైంది దీప అని అడుగుతూ ఉంటాడు. బావా, ఈ సూరజ్ మనం అనుకున్నట్టు మంచివాడు కాదు, ఏదో పథకంతోనే మన ఇంట్లోకి అడుగు పెట్టాడు, ఎవరో ఫోన్ చేసి నువ్వు ఆ ఇంట్లోకి అడుగు పెట్టావు, జ్యోత్స్నాని తొందరగా పెళ్లి చేసుకోమని చెప్తున్నారు, అసలు ఎవరు ఈ సూరజ్ని పంపించారు అని అంటూ ఉంటుంది దీప. ఏంటి సూరజ్ ఇదంతా, నువ్వు మంచివాడు అనుకున్నాను, కానీ ఏదో మన పరిచయం అలా జరిగిందనుకున్నాం, కానీ నువ్వు నిజంగానే మమ్మల్ని నీ మాయలో పడేసి ఇంట్లోకి అడుగు పెట్టావా అని కార్తీక్ అడుగుతూ ఉంటే, అది కాదు కార్తీక్ గారు, నేను చెప్పేది ప్రశాంతంగా వినండి అని సూరజ్ చెప్తూ ఉంటే, ఇంకా నీ మాటలు వినేదేంటి బావా, ముందు పోలీసులకు పట్టిద్దాము అని అంటూ ఉంటుంది దీప. నువ్వు ఆగు దీప, ఆలోచించవేంటి నువ్వు, కోపంగా ఇంక ఏదొస్తే అదే మాట్లాడతావా, తనేదో చెప్పాలనుకుంటున్నాడు కదా, నువ్వు ఆగు ప్రశాంతంగా అని కార్తీక్ ఒక కేకేస్తాడు దీప మీద. అప్పుడే సూరజ్, థ్యాంక్స్ కార్తీక్ గారు, మీరన్నా అర్థం చేసుకున్నారు, దీప గారు ఫోన్లో చెప్పిన మాటలన్నీ నిజమే, నేను జ్యోత్స్నాని పెళ్లి చేసుకోవడానికే నేను ఇక్కడ వచ్చాను అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక దీప, నేను చెప్పాను కదా బావా అని అంటూ ఉంటే, కానీ మీకు సగమే అర్థమైంది, నేను కూడా ఆ ఇంటి మనిషిని అని అంటూ ఉంటాడు. ఏంటి, నువ్వు శివనారాయణ గారి ఇంటి మనిషివా అని అంటూ ఉంటాడు కార్తీక్. అవును కార్తీక్ గారు, నేనెవరినో కాదు, నేను దక్షిణామూర్తి మనవణ్ణి, సుమిత్ర గారి మేనల్లుణ్ణి, సుమిత్ర గారికి స్వయంగా అన్నయ్య కొడుకుని అని చెప్పంగానే ఒక్కసారి కార్తీక్ దీప షాక్ అయిపోతూ ఉంటారు. ఎలాగైనా నన్ను ఆ కుటుంబానికి దగ్గర చెయ్యాలని, మా తాత చేసిన తప్పుని తెలుసుకొని నన్ను ఆ ఇంటికి దగ్గరగా చేర్చాలని అనుకుంటున్నాడు. అందుకని మా తాత కోరిక మేరకి అమ్మా నాన్నని కోల్పోయిన నేను మా మేనత్తకి దగ్గర అవ్వాలని, జ్యోత్స్నాని ప్రేమిస్తున్నానని, జ్యోత్స్నాకి దగ్గరవుతున్నానంటూ నిజాన్ని బయట పెడతాడు సూరజ్. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి సూరజ్ చెప్పింది నిజమేనా? అసలు సూరజ్ దక్షిణామూర్తి మనవడని తెలిసాక కార్తీక్ దీప ఏం చేయబోతున్నారు? మరి కథ ఎటువంటి మలుపు తిరగబోతుంది? ఈ విషయం జ్యోత్స్నాకి తెలిస్తే ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి.